హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మిషన్విత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డే గురించి పబ్లిక్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఫ్రెండ్షిప్ డే గురించి మీ ఒపీనియన్ ఏంటండి ఫ్రెండ్ మీద? జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఉండాలి. ఎందుకంటే మన జీవితానికి దిక్చూసి ఫ్రెండ్సే. ఎవరు అవునన్నా కాదన్నా సరే మన తల్లిదండ్రుల తర్వాత మన ఫ్రెండ్సే ఎక్కువగా మన క్షేమాన్ని మన అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు మన ఫ్రెండ్సే ఉంటారు ఎక్కువగా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫ్రెండ్స్ ఉండాలి. ఎందుకంటే ముందుగా మనం ఎదుగుదలను చూసి సంతోషించే వాళ్ళు మన తల్లిదండ్రులు, తర్వాత తల్లిదండ్రుల కంటే కూడా ముందుగా సంతోషించేది మన స్నేహితులే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఖచ్చితంగా చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఫ్రెండ్స్తోనే సాధ్యం. చెడిపోవడం తక్కువే ఉంటుంది, బాగుపడడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన బంధువులు ఎవరైనా ఉంటే నిజంగా మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువగా మన స్నేహితులే ఉంటారు. బంధువులు మనం పాడైపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్స్ వల్ల బాగుపడిన వాళ్ళే ఉన్నారు. ఈవేళ నేను ఎక్కడో మా ఊర్లో ఒక పల్లెటూరులో ఉండాల్సిన వాడిని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక ఉన్నతమైన జీవితాన్ని సాగిస్తున్నానంటే నా ఫ్రెండ్స్ వల్లే. నా ఫ్రెండ్స్ ఇక్కడ పిలిచి నన్ను అక్కడ ఏం చేస్తావు, ఊళ్ళో పనులు లేవు కదా, ఇక్కడికి వస్తే బ్రహ్మాండమైన పని చేసుకుంటూ మన సమయాన్ని మొత్తాన్ని పూర్తి సమయాన్ని పనికి వినియోగించుకుంటే నువ్వు బాగుపడుతూ ఉన్నావు. ఖచ్చితంగా వాళ్ళు నేను వచ్చిన తర్వాత వాళ్ళే కాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది మా బావగారు అవుతారు మన రామదాస్ నాయుడు గారని ఆయన చేయూతనివ్వడం, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగమహేష్ గారు సినిమా యాక్టర్ ఆయన కానీ ఫ్రెండ్స్ వల్ల ప్రతి ఒక్కరు జీవితం కూడా మలుపు తిరుగుతుంది. ఒక అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతాం, ఒక అద్భుతమైన జీవితాన్ని పొందగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి స్నేహితుల్ని సంపాదించుకోవాలి. సో అంటే ప్రీవియస్ చూసుకుంటే ఫ్రెండ్షిప్ అంటే ఒక మంచి బాండింగ్ ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఫ్రెండ్షిప్ మీద కొంతమందికి ఒపీనియనే ఉండదు. సో ఆ ఫ్రెండ్షిప్కి ఈ ఫ్రెండ్షిప్కి డిఫరెన్స్ ఏం చెప్తారండి మీరు? ఫ్రెండ్షిప్లో ఎప్పుడూ కూడా క్షేమాన్ని కాంక్షించే వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు. ఎవడో కూడా నాశనం అయిపోవని కోరుకోడు. నా ఫ్రెండ్ బాగుంటే చాలామంది నా ఫ్రెండ్ బాగుంటే నాకు ఉపయోగపడతాడు కదా, ఎప్పుడన్నా వాడు బాగుండాలి ఫస్ట్ అని ఆలోచించేదే ఫ్రెండ్షిప్. వాస్తవంగా అలాగే ఆలోచిస్తారు. ఏ ఫ్రెండ్ కూడా నాశనం అయిపోయిన ఆలోచించడు. ఒక ఊర్లో ఉన్నప్పుడు బంధువులు చుట్టాలు నాశనం అయిపోయి బాగున్నాడంటే చూడలేని మనస్తత్వాలు ఉంటాయి తప్ప ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన చావుని కోరుకోరు, మన అభివృద్ధిని కోరుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్ మనకి తోడు నీడ ఉండే వెనకాలుండే ఒక దేవుడి లెక్క. నిజంగా చెప్తున్నా నేను. ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన అభివృద్ధిని కాంక్షించేటటువంటి మనతో ఉండేటటువంటి మన స్నేహితులు అనేకంటే కూడా మనకి అభయం ఇచ్చే దేవుళ్ళు అని చెప్పుకోవాలి. సో మీ లైఫ్లో ఒక్కరి పేరే చెప్పాలి, బెస్ట్ ఫ్రెండ్ పేరు అంటే ఎవరి పేరు చెప్తారండి? నాకు సలహా ఇచ్చిన స్నేహమైన ఇంకొకటైనా వైఎంవి సుబ్బారావు అని చెప్పి మా ఊర్లో ఏనుగు మూల వెంకట సుబ్బారావు నా తమ్ముడు. అతను ప్రతి విషయంలోనే అండగా ఉంటూ ప్రతి కష్టాల్లోని కూడా అండగా ఉంటూ నాకు ఏ కష్టం వచ్చినా అన్నయ్య భయపడకు, నువ్వు అలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ నువ్వు సింహం లాంటివాడివి, నువ్వు ఎప్పుడు కూడా పోరాటం చేస్తావు గెలుస్తావు అని చెప్పి ప్రోత్సహిస్తూ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వెన్నంటూ ఉన్నటువంటి వైఎంవి సుబ్బారావు నా తమ్ముడు, నా స్నేహితుడు. ఇప్పుడు ఒకసారి కాల్ చేసి విష్ చేస్తారా మరి? ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. నమస్తే వైఎంవి, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు నీకు. ముందుగా ఈ గురించి ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఫోన్ చేసి విష్ చేయండి నీ ఫ్రెండ్కి. నీ జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారండి అన్నాను. ఎవరో ఒక్కరి పేరే చెప్పాలన్నారు. ఒక్కడే ఉన్నాడు నాకని చెప్పాను. ఆ ఒక్కడు వైఎంవి సుబ్బారావు నా తమ్ముడు, నా స్నేహితుడు, నా శ్రేయోభిలాష్ అని చెప్పాను. ఒక్కసారి విషయం చెప్పు. వీళ్ళంతా కెమెరాలు పెట్టుకుని ఉన్నారు. ఓకే, అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. ఆ లోకరాజు మా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా చక్కగా తిరుగుతూ ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినా మేము ఇక్కడ ఉండిపోయినా ఆయన ఎప్పుడు కూడా మా గురించి మేము ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాం. మా నోకరాజు లాంటి ఫ్రెండ్ తగలడం మా అదృష్టం. ఆ నోకరాజు గారికి అలాగే అక్కడ ఉన్న మీ అందరికీ కూడా ఈ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి. మీరు చూసుకున్నప్పుడు అంటే మీ ఏజ్ లో ఉన్నప్పుడు, మీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్షిప్? సో ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పిల్లల్లో? ఎప్పుడైనా ఫ్రెండేనండి.
ఇప్పుడు మనకి కష్టం వచ్చిన జనరేషన్ చేంజింగ్ ఉంటే బట్ ఫ్రెండ్ ఫ్రెండే ఎప్పుడైనా ఫ్రెండే. ఏ కాలమైనా, ఈ కాలమైనా, పురాతన కాలమైనా, పూర్వమైన, ప్రజెంట్ అయినా ఫ్రెండే. మనకి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా తల్లిదండ్రులు కూడా చెప్పుకున్నటువంటి మన కష్టాలను కానీ, అలాగే మనకున్నటువంటి వీక్నెస్ అంటే అనారోగ్య సమస్యలను కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ చెప్పుకుని ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి సహాయపడేవాడు ఫ్రెండు. ఆరోగ్య విషయమైనా, అనారోగ్య విషయమైనా, ఏ విషయమైనా సరే తోడుండి మనకి నీడలా ఉండేది ఫ్రెండే. ఇది గుర్తెరిగి ప్రతి ఒక్కడు కూడా ఫ్రెండ్ని నేను అందుకే దేవుడితో పోల్చాను. ఎందుకంటే మన వెనకాల మన నీడలా ఉండి మన క్షేమాన్ని కాంక్షించేవారు తల్లిదండ్రుల తర్వాత ఫ్రెండ్ ఎప్పుడు మన నీడలా ఉంటాడు, మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అండి, ఫ్రెండ్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ అండి, హాయ్ హాయ్ హలో మీ పేరు? గురుచరణ్. సో ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, సో ఫ్రెండ్ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఫ్రెండ్ గురించి ఒపీనియన్ అంటే ఇప్పుడు కోర్స్ మనకు తెలిసిందే, మనం పేరెంట్స్తో, సొంత బ్రదర్స్తో, పేరెంట్స్తో షేర్ చేసుకోలేని కూడా మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఐ థింక్ మనము వీ కెన్ బి అవర్ సెల్ఫ్ అంతే. సో ఏ లిమిటేషన్స్ కానీ ఏ అడ్డు లేకుండా మనకి మనంగా ఉండేది మన ఫ్రెండ్స్ దగ్గరే అన్నీ షేర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ రియల్లీ గ్రేట్ డే. అంటే ఒక్కరోజని కాదు ఫ్రెండ్షిప్ డే అంటే ఐ థింక్ ఎవ్రీ డే ఇస్ అ ఫ్రెండ్షిప్ డే. నాట్ ఓన్లీ పర్టికులర్ డే సెలబ్రేట్ చేసుకోవాలని కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం స్పెషల్గా కొత్తగా వెళ్ళి మనం వేరే బ్రదర్స్ని కానీ లేకపోతే రిలేటివ్స్ని కానీ మేక్ చేసుకోలేం, కానీ ఫ్రెండ్స్ని మనం ఈ మూమెంట్ కూడా మేక్ చేసుకోవచ్చు. అంతెందుకు మీరు నాకు తెలియదు, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్స్ అనేది అదొక కంటిన్యూస్ పార్ట్ జర్నీ ఇన్ అవర్ లైఫ్ టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ టుమారో. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, కలుస్తాము, ఎంజాయ్ చేస్తాము. కోర్స్ సండే వచ్చింది, సో ఇట్ విల్ బి గ్రేట్. సో మీ లైఫ్లో ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక్కరా లేదంటే ఎక్కువ మంది ఉన్నారా? యాక్చువల్గా చాలామంది ఉండేవాళ్ళు స్కూల్ టైంలో. కాలేజ్ టైంలో వచ్చేసరికి కొంతమంది తగ్గిపోయారు. కాలేజ్ టైం నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఒక జాబ్ లైఫ్ వచ్చేసరికి ఇంకా తగ్గిపోయారు. ఇప్పుడు మీరు అన్నట్టు 2-3 అలా ఉన్నారు. బట్ అఫ్కోర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే తక్కువ మంది ఉన్నారు. సో మాకు ఒక్కరే కావాలి, 2-3 వద్దు. సో ఒక్కరే బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు? అండ్ వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ఓకే కాల్ చేస్తాను. సో మన ఫ్రెండ్షిప్లో బేసిక్గా జెండర్ అనేది ఉండదు. మేల్తో అయినా ఫీమేల్తో అయినా ఫ్రెండ్షిప్గా ఉండొచ్చు. ఇన్కేస్ చెప్పాలంటే ఇంకా ఆపోజిట్ జెండర్స్తే మనం ఇంకా క్లోజ్గా ఉంటాం, మంచి సో బెస్టీ అంటారు కదా. సో అలా నాకు ఒక ఫీమేల్ ఫ్రెండ్ ఉంది. షీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో తనకి నేను ఫస్ట్ విషెస్ చెప్దాం అనుకుంటాను. తను కూడా నాకు ఫస్ట్ విషెస్ చెప్తుంది, ఐదర్ ఫర్ ఫ్రెండ్షిప్ డే కావచ్చు లేదా నా బర్త్డేకి కావచ్చు. సో తనకి కాల్ చేయాలి అంటున్నారా? ఓకే, ఇప్పుడు కాల్ చేసి ఏమని చెప్పమంటారు, విష్ చేయమంటారు? ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్గా మనకి బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటంటే మనల్ని వాళ్ళు మనకి ఇచ్చే ఫస్ట్ రెస్పెక్ట్ మనల్ని ఇగ్నోర్ చేయడమే. సో కాల్ ఎత్తుతారో లేదో నాకు డౌటే, ఇప్పుడు చూద్దాం. రాలేదు, మళ్ళీ చేద్దాం. బేసిక్గా తనకి సాటర్డే కూడా వర్కింగ్ డే అనమాట. సో మైట్ బీ బిజీ ఇన్ వర్క్ ఐ గెస్. ఇంకో ఫ్రెండ్కి కాల్ చేస్తాను. ఈ ఫ్రెండ్ ఈరోజు వర్కింగ్ డే, సో మైట్ బీ బిజీ ఇన్ వర్క్. ఓకే, హలో మిత్రమా. మిత్రమా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అవునా? అవును, ఇవాళ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా. అది నాకు ఎవరు కూడా అనలా, నాతో స్టేటస్లో కూడా ఎవరు పెట్టలా. అవునా? ఓకే, సో అంటే చెప్పచ్చా? యాక్చువల్గా నాకు ఇప్పుడు హైదరాబాద్లో నాకు ఛానల్, ఒక ఈహా ఛానల్ వాళ్ళు కనిపించారనమాట, ఒక ఛానల్ వాళ్ళు. సో మీ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి విషెస్ చెప్పండి అని చెప్పారు. సో నీకు కాల్ చేసి, నాకు కూడా తెలియదు అప్పటి వరకు. బట్ మనం ఫ్రెండ్షిప్లో ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డేనే. సో కానీ ఈరోజు ఒక ఫ్రెండ్, మీరు క్లోజ్ ఫ్రెండ్కి, బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పాలి విషెస్ అన్నారు. సో నీకు చేశాను ప్రభు. థ్యాంక్ యూ. సో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎన్నో సంవత్సరాలుగా. అండ్ మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కనీసం గంటలు మాట్లాడుకుంటాం. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చాలు ఫోన్ పెట్టేసేయండి అనేంతవరకు మాట్లాడుతూ ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము. ఎవరితో ఏమి పంచుకునేవి మేమిద్దరం ఎప్పుడైతే కాల్ కనెక్ట్ అయ్యామో అన్నీ పర్సనల్ ఎమోషనల్ సిచ్యువేషన్స్, సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకుంటాము. ఏం చెప్పాలి, ఒక బ్రదర్ లైక్ బాండ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. ఓకే మిత్రమా, ఓం నమః శివాయ మిత్రమా. ఓం నమః శివాయ, బాయ్. థ్యాంక్ యూ. సో ప్రీవియస్లో చూసుకుంటే మనం, సో బాండింగ్ చాలా బాగుండేది. ఏ బాండింగ్ అయినా చాలా బాగుండేది.
ఫ్రెండ్స్ అంటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు ఇందాక బెస్టీ అని ఒక వర్డ్ యూజ్ చేశారు కదా, సో బెస్టీ అని అంటారు బట్ అంత బాండింగ్ ఏమి ఉండదు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా నేమింగ్ ఏదైనా ఇచ్చుకోండి, నేమింగ్ ఏదైనా ఇచ్చినా అది వాళ్ళ మధ్య బాండింగ్ అనేది జెన్యున్గా ఉండాలి, క్లోజ్గా ఉండాలి, అది ఎక్కువ టైం రన్ అవ్వాలి. సో ఎవరు ఏమన్నా నేమింగ్ ఏది ఇచ్చినా కానీ ఐ బిలీవ్ దట్ ఇట్ షుడ్ బి బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. చాలామంది ఇప్పుడు డిఫరెంట్ జెండర్ ఉన్నప్పుడు దాన్ని తప్పుగా చూస్తారు, లేదా సేమ్ జెండర్లోనే వేరే రీజన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒకే అమ్మాయిని ప్రేమించడం వల్ల, లేకపోతే డబ్బుల దగ్గర చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో నేమింగ్ ఏదైనా ఇచ్చుకోండి, జనం ఏదైనా అవనివ్వండి, కంప్లీట్లీ అప్ టు దెమ్. వాళ్ళిద్దరి బాండింగ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇట్స్ దర్ ఓన్ బెనిఫిట్, అంతే కదా. లైఫ్ లాంగ్ ఉంటే ఒకరికొకరు ఒక వెల్ విషర్ లాగా, ఒక స్ట్రెంత్ లాగా, సపోర్ట్ లాగా వాళ్ళిద్దరే ఉంటారు. బయట అన్న వాళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్ట్గా నిలబడరు, బయట పొగిడిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సపోర్ట్గా నిలబడరు. సో బికాజ్ వాళ్ళ లైఫ్ జర్నీ చిన్నప్పటి నుంచి లేకపోతే కొన్ని ఇయర్స్గా కాలేజ్ టైంలో వాళ్ళ బాండింగ్, వాళ్ళ మెమరీస్ వాళ్ళిద్దరికి తెలుసు. సో లెట్ పీపుల్ టాక్ ఎనీథింగ్, లెట్ నేమ్ దెమ్ ఎనీథింగ్, బట్ వాళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉండాలి. చాలా తక్కువ అయిపోయారు ఈ రోజుల్లో జెన్యున్ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు. లాంగ్ టైం ఫ్రెండ్షిప్ చాలా తక్కువ అయిపోయింది. ఎలా అయిపోయిందంటే మీరు గమనిస్తే లోన్లీనెస్ ఎక్కువైపోతుంది. ఓవర్ ది ఇయర్స్ మనం ఎదిగే కొద్దీ, పెరిగే కొద్దీ కోర్స్ ఇంకా సింగిల్ లోన్లీగా అయిపోతాము. ఇంకా నా ఫ్యామిలీ నా పిల్లల అన్నట్టు అయిపోతుంది. కానీ ఒక జెన్యున్ ఫ్రెండ్షిప్ ఒకప్పుడు ఉండేది. ఎలా అంటే ఆ ఫ్రెండ్షిప్తో ఫ్యామిలీస్ కూడా యూనైట్ అయ్యేవి. ఒక ఇద్దరితో స్టార్ట్ అయ్యి జనరేషన్స్ కూడా ఉండేవి. అటువంటి ఫ్రెండ్షిప్ అనేది రావాలి. వస్తే ఏంటంటే మనకి ఏదో మూవీలో చెప్పినట్టు, ఎస్విఎస్సి మూవీలో, సీతమాకిట్ల మూవీలో, సో ఒక కంట్రీ అంటే ఏం కాదు, నథింగ్ బట్ ఫ్యామిలీస్. సో అలానే పీపుల్ అన్నా లేకపోతే సొసైటీ అన్నా నథింగ్ బట్ పీపుల్ లివింగ్ టుగెదర్ అండ్ రిలేషన్, ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్. ఆ ఫ్రెండ్షిప్ మంచిగా ఉంటే గొడవలు అవ్వవు, అవినీతి ఉండదు, ఏమీ కూడా జరగవు. సో జస్ట్ ఇమాజిన్ ఒక డిఫరెంట్ సొసైటీ, డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ కానీ, డిఫరెంట్ రిలీజన్ పీపుల్ కానీ, డిఫరెంట్ రేంజ్ ఆఫ్ పీపుల్, లోవర్ ఆర్ అప్పర్. సో వీళ్ళందరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటే అప్పుడు అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను చెప్దాం అనుకుంటున్నానంటే, మేబీ ఈ యాంగిల్లో ఆలోచిస్తే సొసైటీలో ఉన్న ఇష్యూస్కి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి ఒక గుడ్ ఫ్రెండ్షిప్ కూడా ఒక సొల్యూషన్ అవ్వచ్చు. ఇందాక ఫస్ట్ కాల్ చేయపోయాను, మా బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కదా, సో తను వర్క్ చేస్తూ బిజీ ఉన్నారు, ఇప్పుడు తిరిగి కాల్ బ్యాక్ చేశారు. సో మాట్లాడదాం. హలో హాయ్ నవ్య. హాయ్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓ ఈరోజా? థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీకు కూడా. థ్యాంక్ యూ చెప్తున్నావు కానీ ఏ రోజో చూడట్లేదు. సరే సరే అడ్వాన్స్ గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, థ్యాంక్ యూ నవ్య. నువ్వు చెప్తే చూడాల్సిన పని లేదు, నమ్మేయడమే. సో అది ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ అదనమాట. నేను చెప్తే డేట్ కూడా పట్టించుకోకుండా నమ్మేస్తా. ఓకే ఓకే. సో ఫ్రెండ్షిప్ డే యాక్చువల్గా ఇట్స్ సర్ప్రైజ్. ఒక టీవీ ఛానల్ తరపున నాకు కనిపించారు సడన్గా ఇక్కడ. సో మీ బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి విషెస్ చెప్పమన్నారు, ఇమీడియట్గా నీకు కాల్ చేశాను అనమాట. కానీ నువ్వు ఇమీడియట్గా లిఫ్ట్ చేయలేదు, అది వేరే విషయం. నేను అదే చెప్పాను, బెస్ట్ ఫ్రెండ్స్ మనం ఇగ్నోర్ చేస్తారు, అదే ఫస్ట్ క్వాలిటీ అని. సో అందుకనే సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నువ్వేమైనా చెప్తావా మన ఫ్రెండ్షిప్ గురించి కానీ, లేకపోతే అబౌట్ ఫ్రెండ్షిప్ ఎనీథింగ్? సో వాయిస్ రికార్డ్ చేస్తున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చరణ్. ఓకే, థ్యాంక్ యూ. చరణ్ నాకు 13 years నుంచి ఫ్రెండ్ అన్నమాట, కాలేజ్ నుంచి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్రెండ్షిప్ అలానే కొనసాగుతుంది చాలా మంచిగా. అండ్ ఐ నో లైఫ్ టైం ఉంటుంది ఈ ఫ్రెండ్షిప్ అనేసి. థ్యాంక్ యూ. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చండి? అడగండి. సో చరణ్ గారి గురించి ఒక సీక్రెట్ చెప్పాలి అంటే ఏది రివీల్ చేస్తారు? చెప్పుకున్నాం తనకి ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే, ఎనీ సీక్రెట్ అంటే వీళ్ళకి తెలియని సీక్రెట్. ఎస్ చెప్పు నవ్య. చరణ్ చిన్న చిన్న విషయాలు మర్చిపోతాడు, డిగ్రేట్ అవుతాడు. భలే భలే మగాడివే అని చెప్పేసి మేము అప్పట్లో పేరు పెట్టామన్నమాట. కాలేజ్ లో నన్ను భలే భలే ట్యాగ్ ఇచ్చారు అయితే. బీబీఎం అని పిలుస్తారు కాలేజ్. బీబీఎం మా ఫ్రెండ్. సో ఫైనల్ గా మీ ఫ్రెండ్ కి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? మా ఫ్రెండ్ కి ఏం చెప్పాలి, నువ్వు ఎప్పుడు ఇలానే ఉండు, హ్యాపీగా ఉండు, మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే కంటిన్యూ అవ్వాలి, తొందరలో కలుద్దాం. 1 year అవుతుంది కలిసి, అందుకని. షూర్ ఖచ్చితంగా. 13 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్, కానీ 1 year గా మేము కలవలేదు. విల్ మీట్ అంటే ఫ్రెండ్షిప్ ఇట్స్ నాట్ అబౌట్ రెగ్యులర్లీ మీటింగ్. మనం రెగ్యులర్గా టచ్లో లేకపోయినా మాట్లాడకపోయినా అది నిలబడితే అదే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. సో మాది అలాంటిదే. కలుద్దాం నవ్య. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్సో. ఫస్ట్ కాల్ నీకే చేశాను, ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్కి చేయండి అంటే. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్ గురించి అండ్ ఫ్రెండ్షిప్ డే మీద ఉన్న ఒపీనియన్ గురించి సో మాతో షేర్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా అడిగినందుకు. ఫ్రెండ్ మీద మీ ఒపీనియన్?
ఇప్పుడు ఫ్రెండ్ గురించి ఒపీనియన్ అంటే 3rd ఆగస్టు ఇదే ఫ్రెండ్షిప్ డే. సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్తున్నాము. ఫ్రెండ్షిప్ గురించి కూడా అందరికీ తెలుసు, ప్రపంచంలో అత్యంత తీయమైనటువంటిది ఏంటంటే ఫ్రెండ్షిప్. ఎందుకంటే ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు చిల్డ్రన్ని చిన్నప్పటి నుంచి బాగా పెంచుతారు, శ్రద్ధగా పెంచుతారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ప్రతి వ్యక్తికి కూడా ఆడవాళ్ళు అయితేనేమి మగవాళ్ళు అయితేనేమి పేరెంట్స్ కంటే కూడా వీళ్ళు ఫ్రెండ్స్తోనే ఎక్కువ టైం గడుపుతున్నారు ఈ రోజుల్లో. చిన్నప్పుడు స్కూల్లో నుంచి కూడా ఫ్రెండ్లు తయారవుతున్నారు. ఫ్రెండ్లతో క్లోజ్గా ఉండటం, తమ సంతోషాన్ని దుఃఖాన్ని వీటన్నిటి కూడా ఫ్రెండ్స్తో పంచుకుంటుంటారు. ఆ విధంగా పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ప్రపంచంలో అనేటువంటి ముఖ్యమైనది ఏంటంటే ఫ్రెండ్స్ అనేటువంటి విధంగా ఇప్పుడు తయారైంది. ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా తర్వాతే, ఫస్ట్ ఫ్రెండ్సే ఇంపార్టెంట్ అనేటువంటి విధంగా కూడా ఉంది. అది వాస్తవం కూడా. ఎందుకంటే పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేని అనేకమైన విషయాలు కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ అనేటువంటి వాడు హెల్ప్ చేస్తారు. సో ఒక ఏజ్ వరకు కూడా ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా స్వీట్ మెమరీగా కూడా ఉండిపోతుంది. కాలేజీ స్టూడెంట్స్ చూడండి, తమకు ఏదైనా సమస్య వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. కొన్ని సమస్యలు పేరెంట్స్ కూడా చెప్పలేరు, వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ సహాయం చేస్తారు. ఫ్రెండ్స్ వల్లనే వాళ్ళ సమస్యలు కూడా కొన్ని పరిష్కరించబడతారు. దీన్ని ఎప్పుడు కూడా ఒక స్వీట్ ఫ్రెండ్షిప్గానే ఉంచుకోవాలి. ఫ్రెండ్షిప్ డేలో కొంతమంది మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇందులో బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఈ గర్ల్స్ అనేటువంటి వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అనేటువంటిది కూడా చాలా యూజ్ చేసుకుంటారు ఆ పదాన్ని. ఎలా అంటే ఇది వరకు కొంతకాలం క్రితం ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక మగవాడు కనబడితే ఏమనేది, అన్న చెప్పన్నా అనేవాళ్ళు, ఏమైనా చెప్పు బావా అనేవాళ్ళు. అక్కడ క్లారిటీ వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా అనట్లేదు, యు ఆర్ మై ఫ్రెండ్. మరి ఫ్రెండ్ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్? అతను ఒక లవర్ కాదా అనేటువంటి విషయం కూడా కన్ఫ్యూజ్ ఉంది. ఈ రోజుల్లో కూడా చాలా మిస్యూజ్ అవుతున్నటువంటి ఒక పదం కూడా బాయ్ ఫ్రెండ్ అనే పదం. ఇటువంటి మిస్యూజ్లు మనకు చేయొద్దు దయచేసి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిగ్రీ చదివేటప్పుడు తమను లవ్ చేసిన వాడిని కూడా ఒక ఫ్రెండ్ అని చెప్పేసాను, అతనితో పాటు కూడా ఎంజాయ్ చేయడం లైఫ్ని. తర్వాత నువ్వు నాకు కేవలం ఫ్రెండ్ లాంటి వాడివి అని చెప్పడం, వేరే వాడిని పెళ్లి చేసుకోవడం, ఇట్లా జరుగుతుంటాయి. అలాగే మగవాళ్ళు కూడా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం, లవర్ని కూడా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. దయచేసి ఫ్రెండ్షిప్ అనేటువంటి దాన్ని మిస్యూజ్ చేయొద్దు. ఫ్రెండ్షిప్ అనేది చాలా స్వచ్ఛమైనటువంటి పదం. అది ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు కూడా చాలా స్వీట్గా ఉంటుంది. కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి దాని మీద. ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటి దాని వాల్యూ తెలుసుకొని ప్రతి వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ అనే దాన్ని మిస్యూజ్ చేయకుండా, దుర్వినియోగం కూడా చేయకుండా తమ ఫ్రెండ్షిప్ని స్వీట్గా కూడా ఉంచుకుంటూ లైఫ్ లాంగ్ కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు. మనకి ఏ వయసు వాళ్ళకైనా ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్షిప్ డేకి ఒక వాల్యూ ఇవ్వాలి. ఫ్రెండ్షిప్ అనే పదానికి అందరూ కూడా తగినటువంటి విలువ తీసుకురావాలి అని కూడా కోరుతున్నాను. నమస్కారం. ఫ్రెండ్ గురించి మీ ఒపీనియన్? మంచి చెప్పాలా, చెడు చెప్పాలా, ఫ్రెండ్షిప్ అంటే ఏందని చెప్పాలా? మీ లైఫ్లో జరిగింది చెప్పండి. నాకు దొరికిన అందరూ దొంగ కొడుకులే. మానసికంగా ఇబ్బంది గురి చేసి మోసం చేస్తారు ఫ్రెండ్స్. కొందరు మహానుభావులు ఉంటారు, గొప్ప వ్యక్తులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా మనం పోగొట్టుకుంటాం ఇంకో దోస్తుగాడు చేయబట్టి. ఎంత నీచమైన జనరేషన్ మారుతుంటే దుర్మార్గ కొడుకులు ఉంటారు కదా దోస్తులు. మీ వల్ల మానసికంగా ఇబ్బంది గురవుతారు కొందరు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మోసాలు చేయకుండిరా, నమ్మించి గొంతుకాయ కొయ్యకుండిరా మీరు. ఐఎమ్ రియల్లీ సిన్సియర్ చెప్తున్నా. ఈ జనరేషన్లో అమ్మాయి ముఖ్యమవుతుంది, మనకి అమ్మాయి ముఖ్యమవుతుంది. నీకు ఆపద అంటే మేము ఉంటాం రా, మేము వస్తాం. నీ తల్లికి ప్రాబ్లం వచ్చినా, నీ చెల్లె ప్రాబ్లం వచ్చినా మేము ఉంటాం. ఓ అమ్మాయి గురించి మోసం చేస్తావారా మమ్మల్ని? నన్ను కాదు, విద్యార్థులు ఉంటారు ఇంకా బయట, నన్ను కూడా మోసం చేసి కొందరు. రియల్ సిన్సియరు దోస్తానం ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. కానీ అమ్మాయి గురించి మోసం చేసిన మాత్రం చాలా దారుణమైన విషయం ఈ జనరేషన్లో. కానీ మన అమ్మాయి గురించి కాకుండా మన తోడుకుండి మధ్యలో కడిగేస్తుళ్ళు. ఎంత దారుణం అంటే బాధ అవుతుంది. డబ్బులు దొంగతనం, కార్ల దొంగతనం, రూములుండి షేరింగ్కు ఉండి లేదా ఫ్రెండ్షిప్ చేసి మధ్యన ద్రోహం చేసిపోవుడు. వాని వల్ల ఈ నిజాతి పరుడు ఎవరు ఉంటాడో
ఇంకొక ఫ్రెండ్ని నమ్ముతలేడు, ఇంకొక మంచోని నమ్ముతలేడు. ఇప్పుడు నన్ను అందరు మోసం చేసేళ్ళు. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, శ్రీకాంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన నమ్మాలంటే నాకు భయం అవుతుంది. చాలా మంచి గొప్ప వ్యక్తి, ఆయన దేవుడు, ఒక శివుని లెక్క. ఆయన శ్రీకాంత్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక వ్యక్తి, నాకు తెలుసు అబ్బాయి. ఆయన నాకు చాలా ఇష్టము. ఆయన నమ్మాలంటే ఈ కొడుకు గుర్తొస్తాడు. ఎవడు మోసం చేసిండో నన్నని కాదు, ఈ మోసపోయిన వ్యక్తులు వీళ్ళందరూ భయపడతారు ఒక మంచోని నమ్మాలంటే. ఓ మంచోనికి స్థానమే లేదు, అర్థమైందా? ఫ్రెండ్షిప్ డే ఆపి ఫ్రెండ్షిప్ డే చెప్దామన్నా కూడా చెప్పొత్తలేదు మంచోనికి. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి చెప్పొకసారి నాకు. సో ప్రీవియస్ చూసుకుంటే బాగుండేది ఫ్రెండ్షిప్ గురించి, బట్ ఇప్పుడు మీరు అన్నట్టు మోసాలు అది ఇదే జరుగుతుంది. సో అంటే ఫ్రెండ్షిప్ గురించి మీరు చాలా దెబ్బతిన్నట్టున్నారు. ఎంతమంది మోసం చేశారు మిమ్మల్ని? నన్నారా? దాదాపు నన్ను వాడుకున్న వాళ్ళే చాలామంది. అంటే మోసపోవుడు అది కామన్ ఈ జనరేషన్లో. మోసపోతాం తెలిసినా కూడా మోసం చేసేది వాళ్ళు. మోసం చేసుడు కామన్. మోసపోతాం, సాధిస్తాము, అన్నీ చేస్తాం. నువ్వు మోసం చేసినా కూడా నీ ఫ్రెండ్ కాడు, నీకు ఆపతంటే వస్తారా, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, మోసం చేసుడు ఆపు, ఫ్రెండ్ను కాపాడుకోరా. ఫ్రెండ్ 100% ఫ్రెండ్ ఉండాలా మనకు, అది 100% ఫ్రెండ్ ఉండాలమ్మా. ఫ్రెండ్ గొప్పోడు, కానీ ఫ్రెండ్షిప్కి ఉన్న విలువ ఇస్తారు కొందరు వ్యక్తులు, దొంగ నా కొడుకులు. 100% అమ్మా. ఇక ఫ్రెండ్కి విలువ ఏమున్నదిరా, నీకు ఆపతంటే 100 మంది దిగుతారా. ఆ 100 మంది ఎన్ని పొడి పడుతున్నావు నువ్వు, అది వద్దు. ప్లీజ్ రిక్వెస్ట్, ఫ్రెండ్ను కాపాడండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చే ఫ్రెండ్షిప్ డే ఉంటుందా, అప్పటికైనా మారి మీరు అందరూ ఒక్కడికి అండిరా. నిజమమ్మా, అంతే వరస్ట్ తెలుసా. ఈ జనరేషన్ మారుతా అంటే మనం మంచోళ్ళం కావాలి. ఇంకా మంచి దోస్తానం, మంచి అనుబంధం, స్నేహం అంటే మనదే ఉన్నదా, ఓ అలా ఉండాలిరా. ఇంకా రోజులు మారుతుంటే మనం మంచి చేయాలి తప్ప ఇంకా వెనుపడి పడుతుందా దోస్తును? ఎట్లరా భయ్ చెప్పు, వాస్తవమా కదా? ఫ్రెండ్ ఎట్లుండాలి మీ దృష్టిలో? డబ్బుల సాయం చేయకుండాం కాదు, ఆపతంటే ముందు ఉండాలి. డబ్బు సాయం అడుగుతలేను, నేను లక్షలు అడుగుతలేను, కోట్లు అడుగుతలేను, ఏం అడుగుతలేను. ఓ ధైర్యం ఫ్రెండ్ అంటే. నాకు వాడు ఉన్నాడు అని మనకి ధైర్యం. ఈ జనరేషన్ మనకి ఏం కావాలి? తోడుగు లేకుండా ఒంటరిపోవడం చేయొచ్చు, కానీ బలగం అంటే ఏంది? ఒక తోడు ఉండాలి. ఆ తోడు ఎన్నిపడి పడిచిపోతాడు. ఇక వాడు ఎవరిని నమ్ముతాడు? ఎవరిని నమ్మాలి? వాడు ఇక ఒంటరిగా బతకాలి. వాడు ఒంటరి బతికినా కూడా ఓకే, కానీ మోసం చేయకూడదు కదా. ఎవరిని నమ్మాలి మన ఈ జనరేషన్లో చెప్పమ్మా? ఎవరిని నమ్ముతాంరా మనము? ఒరే మారండిరా ప్లీజ్, మోసాలు చేయకుండా. మోసం చేసినా కూడా ఓకేరా మీరు, వెన్నుపోడు మాత్రం పొడవకుండిరా ఫ్రెండ్స్. ఎవడెవడు ఉన్నాడో విద్యార్థులు, ఓన్లీ జెంట్స్కి చెప్తాను నేను. ఎవడెవడు నా దొంగన కొడుకులు ఉన్నాడు ఈ జనరేషన్లో, మళ్ళీ వచ్చే 2026 ఉంటుందా, అప్పటికైనా మారమని చెప్తాను మన ఛానల్ తరపు నుంచి. ఎస్సా నోవా? మారాలా మారకూడదా? 100% మారాలరా మీరు. నేను జనంగా చెప్తాను, అరే కొడతారా, జనంగా చెప్తాను నేను, మారండి మీరు. సిన్సియర్ ఇస్ నాట్ జోకింగ్. ఈ ఛానల్ ఏమున్నదో, ఈ మీడియా ఛానల్ నాకు పేరు తెలియదు, కానీ కామెంట్లు పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛానల్కి మెసేజ్ పెట్టండి రా. మీరు మొగోళ్ళు అయితే నిజాయితీగా పుడతా మీరు, అర్థమైందారా? మోసాలు వేసి నా కొడుకులారా, ఎందుకురా ఈ మోసాలు? ఇక ఈ కొందరిగా దొంగన కొడుకులు ఎట్లుంటారంటే, అమ్మాయి కడపగానే సాలిగా అమ్మాయికి షిఫ్టింగ్ అయితే మమ్మల్ని మోసం చేస్తారు. అది మోసం చేస్తే కూడా నాకే ఫోన్ చేస్తారు. నువ్వు నాకంటే ఇది జెంట్స్కి ఫోన్ చేస్తావు, అర్థమైందారా? మగోనికే ఫోన్ చేయాలి. నీ కట్టే కాలంత వరకు మేముంటాం రా, ఆడిది ఉండదు. ఏమనుకోకూడదు, ఆడపడుచులు ఉండరు, గుర్తుపెట్టుకో. ఒక మగవాడిని మోసం చేయకూడదు అమ్మాయి గురించి. మళ్ళీ పర్సనల్గా కూడా మోసం చేస్తారు కొడుకులు. మళ్ళీ ఇంతమంది నెగిటివ్ ఉన్నారు అనేసి చెప్పారు కదా, ఇంతమంది మోసం చేశారని. బట్ మీ లైఫ్లో ఒక మంచి పర్సన్ ఉన్నారంటే ఫస్ట్ శ్రీకాంత్ అని చెప్పారు. ఆయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్న? అయినా కాకుండా అంటే నాకు ఇంకెవరు దొరకలే అమ్మ. నేను చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తా. చాలా నేను రోజు కొంతమంది అబ్బాయితో తిరుగుతా. మ్యాక్సిమం 50 మంది 100 కాకుండా 50 మంది తిరుగుతా. అందరు వరస్ట్ క్యారెక్టరే. వరస్ట్ అంటే మామూలు వరస్ట్ కాదు, దొంగనా కొడుకులు. ఛాయ్ తాగినప్పుడు ఎట్లా యాక్టింగ్ చేస్తారు ఈ కొడుకులు అంటే, అయ్యో నువ్వు కట్టరాదు, ఎవరు కట్టాడిగా మనమే నేస్తారు. అవి కూడా కడతాం రా, ఛాయ్ డబ్బులు కూడా కడతాం రా. ఒక మంచి వ్యక్తి మనకు పరిచయం కావాలంటే, ఇప్పుడు శ్రీకాంత్ అని ఒక అబ్బాయి చెప్పిన, అబ్బాయి చాలా మంచోడమ్మా. నాకు 28, 27, 29, 30, 26 సంవత్సరాలు ఏముంటే సంథింగ్ ఈ మధ్యలో. ఇన్ని సంవత్సరాల ఒక్కడికి దొరికి నాకు మంచోడు. వాడు నాకు శివుని లెక్క గొప్ప. నాకు వాడిని తిడతా, కొడుతా, ఏమని చెప్తా. నాకన్నా వయసు పెద్ద, చాలా మంచోడు వాడు. ఆయన అబ్బాయి అన్న, కానీ ఆయన నమ్మాలంటే నాకు భయం అవుతుంది. మళ్ళీ నన్ను ఎవడు మోసం చేసిండో వాళ్ళు మళ్ళీ తిరుగుతారు. ఆ మంచిని కూడా దూరం కొట్టుకుంటాను నేను. మా ఇద్దరు ఫ్రెండ్స్, మేమిద్దరం పరిచయమే జస్ట్ 1 సంవత్సరమే. మీ ఇద్దరం ఒక అనుబంధం, ఒక శివుడు ఒక పార్వతి ఎట్లుంటారో మీ ఇద్దరం అట్లుంటాను అంత అనుబంధంతో. ఇప్పుడు నేను శివుని కూడా అనుమానిస్తాను నేను కొన్ని కారణాల వల్ల. ఏం చేయాలి? కొడుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఎవరిని మనం ఫ్రెండ్షిప్ చేయాలి చెప్పమ్మ ఒకసారి? అంటే నేను ఏమంటానంటే, చేస్తాం కానీ అరే ప్లీజ్ రా, మోసాలు చేయండి, కానీ వాడిని
సచ్చేంత వరకు సచ్చిన పామును చంపకుండిరా, ఆ పాము సచ్చేటప్పుడు కాపాడండి. ఫ్రెండే ఉంటే కాపాడాలి, ఒక ప్రాణాన్ని, ఒక ప్రాణం పొయ్యండిరా ప్లీజ్. శ్రీకాంత్ భాయ్, నువ్వు ఎక్కడున్నా రేపు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, అబ్బాయికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. ఏడున్నా నువ్వు పిల్ల పాపలతోని, నీ తల్లిదండ్రులతో, అక్కయ్యలతోని హ్యాపీగా ఉండాలని ఆ శివయ్య నా బ్రహ్మను కోరుకుంటున్నా. ఓం నమ శివయ్య. అసొంటోతో ఒక ఫ్రెండ్షిప్ చేయండి రా, నిజంగా చెప్తున్నామ్మా. నీకు కూడా ఫ్రెండ్ ఉన్నారు లేరో కానీ, నువ్వు ఎంత మంది దగ్గర మోసపోయినావో అమ్మాయిలతో కానీ, వాళ్ళు నువ్వు మంచి చెప్తానా, మోసం చేసి నన్ను అసలు వదలొద్దు. మళ్ళీ చెప్తానా, ఏదో కాలం చూసుకుంటుంది, కాలమే నువ్వే కాలము, బ్రహ్మ ఎవరు, బ్రహ్మ ఎవరు చూసుకుంటారువే, నువ్వే శిక్షించాలి. అప్పుడేరా, నువ్వే శిక్షించి నువ్వే కాపాడాలి. మళ్ళీ ఇప్పుడు నేను మోసపోయినా వాడిని శిక్షించినట్టు నేను వాడిని బాగా కోరుకుంటా, దొరుకుతాడు నాకు, మళ్ళీ వాడిని నేనే కాపాడతా. అది ఫ్రెండ్షిప్ అంటే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, జై హింద్. సో బాయ్స్ గురించి చెప్తున్నారు, మీకు ఎవరైనా గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారా, బెస్ట్ ఫ్రెండ్స్? గర్ల్స్ అమ్మ, గర్ల్స్లో కొందరు దేవతలు ఉన్నారు, గర్ల్స్లో దేవతలు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంచి అమ్మాయిలు. నేను అందరైనా మంచి అమ్మాయిలు అంటలేను, కొంతమంది అమ్మాయిలు మంచి పిల్లలు ఉంటారు, మంచి ఆంటీలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మంచి వాళ్ళు చాలా గుడ్ గర్ల్స్ అమ్మాయిలు. వాళ్ళతో మంచిగా మూవ్ అనుకో మంచిగా ఉంటారు. మనకు కట్టే కాలంత వరకు మనం కాలుతాం కదా, మన శరీరం మీద పండుగ వాళ్ళు కాల్చుకుంటారు. అంత మంచి ఫ్రెండ్స్ ఉంటారు కొందరు అమ్మాయిలు, గుడ్ పర్సన్ కొందరు అమ్మాయిలు. వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు ఇంకొక అమ్మాయిని చూసి, ఇంకో ఫ్రెండ్ కానీ చూసి, ఇంకొక అమ్మాయి నుంచి వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు. ప్లీజ్ అమ్మ, మీరు ఖరాబ్ కాకూడదు. అబ్బాయి ఎవరు మంచి అబ్బాయి మీ ఫ్రెండ్ ఉన్నారో వాడిని కాపాడుకోండి ప్లీజ్. నీ కాపతి అంటే వాడే ముందుంటాడు అమ్మ, వాడిని మోసం చేయకుండా. అమ్మాయిలు మంచోళ్ళు, కొందరు అమ్మాయిలు మంచోళ్ళు, ఎస్, కానీ ఆ అమ్మాయిలు కరగకూడదు అని అమ్మాయిలు చెప్తున్నా. ప్లీజ్ అమ్మ, ధన్యవాదాలు మీకు. ఇంకా సో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఇట్లా కొన్ని నేమ్స్ ఉన్నాయి కదా బెస్ట్ అట్లా. సో ఏ ఫ్రెండ్షిప్ బెస్ట్ ఏ అంటారు? ఫ్రెండ్ లేదు, బెస్ట్ గిస్ట్ దోస్తు జాన్ ఒకటే ఫ్రెండ్ రా బాబు. బెస్ట్ ఏంది మళ్ళీ ఆ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఏంది, ఒకటే ఫ్రెండ్ ఉంటాడు మనకు. స్నేహం అంటే ఒకటే రా, ఒకటే ఫ్రెండ్. బెస్ట్ గిస్టి, నా 10th దోస్తు, చెడ్డి దోస్తు, ఇది ఏం లేదు ఈ ప్రపంచంలో. ఒక్కడే దోస్తు, అర్థమైందా? ఒక్కడే దోస్తు అంటే ఒక్కడే మనకు, దానికి పేరు ఏం లేదు. ఫ్రెండ్షిప్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. అమ్మాయిలమ్మ, ఓ అబ్బాయిని కాపాడింది ప్లీజ్, సరేనా? నువ్వు కూడా నీకు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కాపాడు. మోసం చేసినా కూడా వాళ్ళని కాపాడు. వాళ్ళు అన్యాయం కోరుకో, తర్వాత మనం సాయం చేయాలి. అర్థమైందమ్మా? ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అమ్మాయిలకు, అబ్బాయిలకు. సో ఫైనల్గా అందరికి ఏం చెప్తారు ఫ్రెండ్షిప్? ఏం చెప్తానంటే గంతేరా తల్లి, మోసం చేయకుండా మళ్ళీ సంవత్సరం వరకు ఎవరెవరో మోసం చేసిల్లో వాళ్ళందరూ మీరు ఆదుకోండి. డబ్బుల సాయం కాదు, వాళ్ళ తోడుకుండి వాళ్ళు ఒక పై మెట్టు ఎక్కియండి రా. ఎక్కించినాక మీరు ఫ్రెండ్షిప్ కడి చేసుకోండి, వాళ్ళ కొత్త ఫ్రెండ్షిప్ చూసుకుంటారు. అంతే, అంతేనా? థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్.